Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu DSC ki sambandhinchi exam lo manaki bits vache topics ni gurinchi aithe discuss chesukundamu. So meeku ivi line prakaram aithe istanu, class 1 class 2 ee vidhanga aithe chestanu and alage vidya drukpadalu kuda ade vidhanga chestunnanu and ఏ సబ్జెక్ట్ కి సంబంధించి నేను క్లాసెస్ చేస్తున్నా సరే వాటికి నేను నంబరింగ్ అయితే ఇస్తాను. సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఫస్ట్ క్లాస్ ని అయితే చూసుకుందాము. ఆల్రెడీ ప్రీవియస్ పేపర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ గురించి వీడియోస్ తయారు చేశాను అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో టెట్ టు డిఎస్సికి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ అండ్ ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్, క్విక్ రివిజన్ వీడియోస్, ఇలా అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా. సో మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేసేస్తున్నాను. సో చక్కగా చూసుకోండి, ఎగ్జామ్కి వెళ్ళే ముందు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి క్లాస్ 1లో భాగంగా భారతదేశంలోని ప్రధానమైన సరస్సులను గురించి తెలుసుకుందాము. సో లేట్ చేయకుండా టాపిక్ని అయితే డిస్కస్ చేసేద్దాము. దానికంటే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్కి ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి అమ్మా. సో మనం టాపిక్ చూసేద్దాం. ప్రపంచంలో ప్రధాన సరస్సులను మనం చూసుకున్నట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ ప్రధానమైన సరస్సు ఉంటుందండి, రైట్ సైడ్ దేశం యొక్క పేరు ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ వన్ సుపీరియర్ అండి. సుపీరియర్ సరస్సు అనేది అమెరికా, కెనడా, ఈ అమెరికా కెనడాలో ఉండడం జరిగింది. ప్రపంచంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది అంటే సుపీరియర్. ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు సుపీరియర్ సరస్సు అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ అండి కాస్పియన్. ఈ కాస్పియన్ సరస్సు అనేది రష్యా, ఇరాన్లో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది అంటే కాస్పియన్ సరస్సు. ఈ కాస్పియన్ సరస్సు అనేది రష్యాలోని ఇరాన్లో అయితే ఉంది. అలాగే సుపీరియర్ అనేది అతిపెద్ద మంచినీటి సరస్సు ప్రపంచంలోనే అమెరికాలోని కెనడాలో ఉంది. ఓకేనా? నెక్స్ట్ బైకాల్ సరస్సు అండి. ఈ బైకాల్ సరస్సు అనేది రష్యాలో ఉంది. ప్రపంచంలోని అతి లోతైన సరస్సు ఏది అంటే బైకాల్ సరస్సు. ఇక్కడ మనకి క్వశ్చన్ ఈ విధంగా కూడా అడగొచ్చు, ప్రపంచంలోని అతి లోతైన సరస్సు ఏది? బైకాల్ సరస్సు. ప్రపంచంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? సుపీరియర్. ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది? కాస్పియన్. సో మనకి ఇలా చాలా రకాలుగా క్వశ్చన్స్ అడుగుతారండి. తర్వాత టిటికాకా. ఈ టిటికాకా సరస్సు అనేది బొలీవియాలోని పెరూ ప్రాంతంలో అయితే ఉంది. ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైన మంచినీటి సరస్సు. ప్రపంచంలోనే అతి ఎత్తైన మంచినీటి సరస్సు. బైకాల్ ప్రపంచంలోనే అతి లోతైన సరస్సు. ఓకేనా? ఈ యొక్క టిటికాకా అనేది ప్రపంచంలోనే అతి ఎత్తైన మంచినీటి సరస్సు. నెక్స్ట్ అండి ఇరీ సరస్సు అమెరికాలో ఉందండి. ఇరీ సరస్సు అమెరికాలో ఉంది. కరీబా. ఈ కరీబా సరస్సు జింబాబ్వేలో ఉంది. కరీబా సరస్సు జింబాబ్వేలో ఉంది. మరకైబో సరస్సు వెనిజులాలో ఉంది. మరకైబో సరస్సు వెనిజులాలో ఉంది. గ్రేట్ సాల్ట్ సరస్సు అమెరికాలో ఉంది. గ్రేట్ సాల్ట్ సరస్సు అమెరికాలో ఉంది. తర్వాత తానా సరస్సు ఇథియోపియాలో ఉంది. తానా సరస్సు ఇథియోపియాలో ఉంది. నెక్స్ట్ టోరెన్స్ సరస్సు దక్షిణ ఆస్ట్రేలియాలో ఉంది. టోరెన్స్ సరస్సు దక్షిణ ఆస్ట్రేలియాలో ఉంది. తర్వాత టాంగన్యీకా సరస్సు టాంజానియా జైర్లో ఉంది. టాంజానియా జైర్లో ఉందండి టాంగన్యీకా సరస్సు. తర్వాత చాద్ సరస్సు చాద్లోనే ఉంది. ఓల్టా సరస్సు ఘనా ప్రాంతంలో ఉంది. మలావి సరస్సు ఆఫ్రికాలో ఉంది. హ్యూరాన్ సరస్సు అమెరికాలో ఉంది. బల్కాష్ సరస్సు కజకిస్తాన్లో ఉంది. టోరెన్స్ దక్షిణ ఆస్ట్రేలియా, టాంగన్యీకా టాంజానియా జైర్, చాద్ ఓల్టా ఘనాలో ఉంది. మలావి ఆఫ్రికాలో ఉంది. హ్యూరాన్ అమెరికాలో ఉంది. బల్కాష్ కజకిస్తాన్లో ఉంది. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకుంటే అరల్ అండి. అరల్ యొక్క సరస్సు, అరల్ అనే సరస్సు రష్యాలో ఉంది. అరల్ సరస్సు రష్యాలో ఉంది. విక్టోరియా సరస్సు ఉగాండా టాంజానియాలో ఉంది. ఉగాండా టాంజానియాలో ఉంది విక్టోరియా సరస్సు. ఒంటారియో సరస్సు అమెరికాలోని కెనడాలో ఉంది. ఒంటారియో సరస్సు అమెరికాలోని కెనడాలో ఉంది. నెక్స్ట్ మిచిగాన్ సరస్సు అమెరికాలో ఉంది. మిచిగాన్ సరస్సు అమెరికాలో ఉంది. నెట్టిలింగ్ సరస్సు కెనడాలో ఉంది. నెట్టిలింగ్ సరస్సు కెనడాలో ఉంది. తర్వాత గ్రేట్ బేర్ సరస్సు కెనడాలో ఉంది. గ్రేట్ బేర్ సరస్సు
కెనడాలో ఉంది. తర్వాత ఒనేగా సరస్సు రష్యాలో ఉంది. ఒనేగా సరస్సు రష్యాలో ఉంది. తర్వాత న్యాసా సరస్సు మలావి, మొజాంబిక్, టాంజానియాలో ఉంది. మలావి, మొజాంబిక్, టాంజానియాలో ఉంది న్యాసా సరస్సు. ఓకేనా. అరల్ రష్యా, విక్టోరియా ఉగాండా టాంజానియా, ఒంటారియో అమెరికా కెనడా, మిచిగాన్ అమెరికా, నెట్టలింగ్ కెనడా, గ్రేట్ బేర్ కెనడా, ఒనేగా రష్యా, న్యాసా మలావి, మొజాంబిక్, టాంజానియాలో అయితే ఉంది. సో గైస్, ఇవి మనకి ప్రపంచంలోని అతి ముఖ్యమైన ప్రధానమైనటువంటి సరస్సులను గురించి తెలుసుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే భారతదేశంలోని ప్రధాన సరస్సు పేరు మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుందమ్మా. రైట్ సైడ్ చూసుకుంటే ప్రాంతము, రాష్ట్రం గురించి ఉంటుంది. సో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ సాంబార్ సరస్సు అండి. ఈ సాంబార్ సరస్సు అనేది అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది అన్నా కూడా మనము సాంబార్ సరస్సు అని చెప్పుకోవాలి. ఇది ఎక్కడ ఉంది? రాజస్థాన్లో ఉందండి. ఈ సాంబార్ సరస్సు అనేది రాజస్థాన్లో ఉంది. అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది అంటే సాంబార్ సరస్సుగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఊలార్ సరస్సు అండి. ఈ ఊలార్ సరస్సు అతిపెద్ద మంచినీటి సరస్సు. మన దేశంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది అంటే ఉలార్గా చెప్పుకోవచ్చు. అలాగే మన దేశంలోని అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది అంటే సాంబార్ సరస్సుగా చెప్పుకోవచ్చు. మనకి ఈ ఊలార్ సరస్సు వచ్చేసరికి జమ్మూ కాశ్మీర్లో ఉందండి. ఈ ఊలార్ సరస్సు ఎక్కడ ఉంది? జమ్మూ కాశ్మీర్లో ఉంది. అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది అంటే ఉలార్ సరస్సుగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కొల్లేరు సరస్సు అండి. ఇది మన రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల మధ్య ఉంది. ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి అలాగే కృష్ణా జిల్లాల మధ్య ఉంది కొల్లేరు సరస్సు. తర్వాత పులికాట్ సరస్సు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లో పులికాట్ సరస్సు అయితే ఉండడం జరిగింది. తర్వాత మనం చూసుకుంటే పుష్కర్ సరస్సు అండి. ఈ పుష్కర్ సరస్సు వచ్చేసరికి రాజస్థాన్లో ఉంది. అలాగే పచ్ ప్రదా సరస్సు కూడా రాజస్థాన్లో ఉంది. అలాగే తెబర్ సరస్సు కూడా రాజస్థాన్లో ఉంది. నిక్కీ సరస్సు కూడా రాజస్థాన్లో ఉంది. ఉదయ్పూర్ సరస్సు కూడా రాజస్థాన్లో ఉంది. సో మనకి రాజస్థాన్లో ఉన్నటువంటి సరస్సులు ఏంటండి? పుష్కర్ సరస్సు, పచ్ ప్రదా సరస్సు, తెబర్ సరస్సు, నిక్కీ సరస్సు, ఉదయ్పూర్ సరస్సు. ఈ 5 సరస్సులు కూడా మనకి రాజస్థాన్లో ఉండడం జరిగింది. తర్వాత మనం చూసుకుంటే ముల్షి అనే సరస్సు మహారాష్ట్రలో ఉందండి. ముల్షి అనే సరస్సు మహారాష్ట్రలో ఉంది. తర్వాత బలిమేలా సరస్సు ఒడిశాలో ఉంది. బలిమేలా సరస్సు ఎక్కడ ఉందండి? ఒడిశాలో ఉంది. తర్వాత వెంబనాడ్ సరస్సు ఎక్కడ? కేరళలో ఉంది. వెంబనాడ్ సరస్సు కేరళలో ఉంది. అలాగే పంకోంగ్ అనే సరస్సు జమ్మూ కాశ్మీర్లో ఉంది. కార్ సరస్సు జమ్మూ కాశ్మీర్లో ఉంది. మోరీరి సరస్సు జమ్మూ కాశ్మీర్లో ఉంది. అచర్ సరస్సు జమ్మూ కాశ్మీర్లో ఉంది. జన్సర్ సరస్సు జమ్మూ కాశ్మీర్లో ఉంది. సో మనకి ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి సరస్సులు ఏంటేంటి? పంగోంగ్, కార్ సరస్సు, మొరీరి సరస్సు, అచర్ సరస్సు, జన్సర్ సరస్సు. ఈ 5 సరస్సులు కూడా మనకి ఎక్కడ ఉన్నాయమ్మా? జమ్మూ కాశ్మీర్లో అయితే ఉన్నాయి. నెక్స్ట్ లోక్తక్ సరస్సు మణిపూర్లో ఉంది. లోక్తక్ సరస్సు ఎక్కడ ఉంది? మణిపూర్లో ఉంది. ఆ తర్వాత నల్ సరోవర్ అనే సరస్సు గుజరాత్లో ఉంది. ఓకేనా. నల్ సరోవర్ అనే సరస్సు గుజరాత్లో ఉంది. నెక్స్ట్ మనం చూసుకుంటే పశ్చిమ కోట. ఈ పశ్చిమ కోట అనేది మంచినీటి సరస్సు అండి. పశ్చిమ కోట అనేది మంచినీటి సరస్సు. ఇది ఎక్కడ ఉంది? కేరళలో ఉంది. పశ్చిమ కోట సరస్సు కేరళలో ఉంది. ఇది మంచినీటి సరస్సు. తర్వాత లోనార్ సరస్సు. ఈ లోనార్ సరస్సు ఎక్కడ ఉంది? మహారాష్ట్రలో ఉంది. లోనార్ సరస్సు మహారాష్ట్రలో ఉంది. తర్వాత నైనిటాల్ సరస్సు ఉత్తరాంచల్లో ఉందమ్మా. నైనిటాల్ సరస్సు ఉత్తరాంచల్లో ఉంది. తర్వాత సుఖ్నా సరస్సు చండీగఢ్లో ఉంది. సుఖ్నా సరస్సు ఎక్కడ ఉంది? చండీగఢ్లో ఉంది. తర్వాత పరశురామ్ కుండ్ సరస్సు అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. పరశురామ్ కుండ్ సరస్సు అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. తర్వాత రాజ్ సమంద్ సరస్సు రాజస్థాన్లో ఉంది.
రాజ్సమన్ సరస్సు రాజస్థాన్లో ఉంది. తర్వాత అష్టముడి సరస్సు కేరళలో ఉంది. అష్టముడి సరస్సు కేరళలో ఉంది. తర్వాత చిల్కా సరస్సు ఒడిశాలో ఉంది. చిల్కా సరస్సు ఎక్కడ ఉంది? ఒడిశాలో ఉంది. తర్వాత మోయకు సరస్సు గోవాలో ఉంది. మోయకు సరస్సు వచ్చేసరికి గోవాలో ఉంది. సో గైస్, ఇది మనకి ముఖ్యమైనటువంటి భారతదేశంలోని ప్రధాన సరస్సుల గురించి ఈరోజు వీడియోలో మనం క్లియర్గా తెలుసుకున్నాము. అండ్ అలాగే మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై ఫ్రెండ్స్.